తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతోటి కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఇక మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతోటి కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఇక మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచే అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఇక నేడు రాజకీయ పార్టీలతోటి తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ, స్థానిక సంస్థల ఏర్పాట్లపైన ఏసీసీ చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటు అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, మరోవైపు ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి రాణి కౌముది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు ఓటర్ల జాబితా, తుది జాబితా, అదేవిధంగా యాప్ ద్వారా, టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్ల సవరణకు సంబంధించిన అంశాలపై కూడా నిన్న సుదీర్ఘంగా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు అన్ని పార్టీ నేతలతో మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆల్ పార్టీస్ నేతలతో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారి రాణి కౌముది భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఏదైతే ఎలా ప్రశాంతంగా నిర్వహించారో అదే తరహాలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలంటూ కూడా రాణి కౌముది ఇప్పటికే ఆల్ పార్టీస్ నేతలకు విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు వారందరితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఆల్ పార్టీస్ నేతలతో సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా జనవరి 12 నుంచి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఆదేశాలు జరిసింది. ఈ నేపథ్యంలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనవరి 16వ తారీఖు వరకు ఫోటోతో కూడినటువంటి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయాలి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా గతంలో పెద్ద గందరగోళం తెరదీసిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి వివాదాలు తలెత్తకుండా గతంలో ఏదైతే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయో అదే తరహాలో ఇప్పుడు కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు తెర మీదకి తీసుకురాకుండా గతంలో మాదిగానే ఈసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు సిద్ధం చేశారు. 1, 2, 3 రోజుల్ని అన్ని పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని జాబితాలు సిద్ధం చేస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, మున్సిపల్ సవరణ చట్టం బిల్లు అసెంబ్లీలో సవరణ చేసిన తర్వాత, బిల్లు ప్రాసెస్ చేసిన తర్వాత దీనికి కొంత మార్గం సుగమమైందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులకు స్టేట్ రాష్ట్ర ప్రభుత్వము సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై కూడా పూర్తి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఈసారి గతంలో నిర్వహించినటువంటి ఎన్నికల తరహాలోనే గతంలో మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ తరహాలో నిర్వహించారో అదే తరహాలో ఈసారి కూడా జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే తరహాలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అదే తరహాలో నిర్వహించడానికి సన్నాహం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు ఆల్ పార్టీస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆల్ పార్టీస్ నేతల అభిప్రాయాలు తీసుకుంటారు, సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏదైతే చిన్న చిన్న లోపాలు జరిగాయో ఆ లోపాలు మళ్ళీ తలెత్తకుండా ఈసారి సీరియస్గా వ్యవహరించే విధంగా ప్రస్తుతం అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు బూత్లకు సంబంధించిన అంశాలు, భూ సామాగ్రికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఓటర్ల తుది జాబితా, ఓటర్ల సంబంధించిన విషయంలో కొంత గందరగోళం నెలకొంది కాబట్టి ఈసారి అలాంటి వివాదాలకు తావు లేకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఆల్ పార్టీస్ నేతలు పిలిచింది. ఆల్ పార్టీస్ నేతల అభిప్రాయాలు తీసుకుంటుంది. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ 1, 2, 3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఈ యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఫ్రీ అండ్ ఫేర్గా నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఆల్ పార్టీస్ నేతలతో మధ్యాహ్నం 3 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగానే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహిస్తోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై తాజాగా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహిస్తోంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలపైన చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై తాజాగా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలపై చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి, బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. రాజిరెడ్డి. మరి కాసేపట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలి. అదేవిధంగా మెజార్టీ మున్సిపాలిటీస్ ను, అదేవిధంగా మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్స్ ను కూడా గెలుచుకోవాలనే వ్యూహంతో ఈ యొక్క సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల మీద ఫోకస్ చేయడము, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించవలసినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ లో కూడా ఆరుగురు పేర్లను సూచించాలి. ఆ ఆరుగురు పేర్ల పైన సర్వే నిర్వహించాలి. ఆ సర్వేలో ఎవరికి మెరుగ్గా ఉంటే వారికి టికెట్ ఇవ్వాలి. మిగతా 5 కూడా ఈ టికెట్ వచ్చిన వారికి గెలుపుకు సహకరించే విధంగా చూడాలి అనేది కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్న ఫలితాల కన్నా తక్కువ వచ్చాయి. దాదాపు 60% సర్పంచ్లు మాత్రమే గెలిచారు. అయితే దీనికి ప్రధాన కారణం రెబల్స్ బెడద. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఈ యొక్క రెబల్స్ బెడద లేకుండా నివారించాలి. రెబల్స్ ఉంటే కనుక మళ్ళీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అనేది కూడా కాంగ్రెస్ యోచిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఏ మున్సిపాలిటీలో అయినా, ఏ డివిజన్ లో కూడా రెబల్స్ బెడద లేకుండా
టికెట్ ఎవరికైతే ఇస్తారో వారికి సహకరించే మిగతా వాళ్ళు కూడా పనిచేస్తే మెజార్టీ స్థానాలను మెరుగైనటువంటి ఫలితాలను 80-90% మున్సిపాలిటీలను కూడా గెలుచుకోవచ్చు అనే వ్యూహంతో కూడా కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకంని పేరు మార్చడము, ఆ పేరు మార్చి వేరే పేరు పెట్టడము, దీన్ని నిరసిస్తుంది కాంగ్రెస్ మొదటి నుంచి. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏఐసిసి కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ కమిటీలు ఇప్పటి వరకు పార్టీలో పూర్తి స్థాయి కమిటీలను వేయలేదు. అందులో భాగంగా పార్టీ కమిటీలను కూడా వేస్తామని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే డిసిసి అధ్యక్షులు ప్రకటించారు. డిసిసి అధ్యక్షులు ప్రకటించినా కానీ డిసిసి కార్యవర్గాన్ని కూడా వేయలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే నియోజకవర్గంలో మంచిగా పనిచేస్తారో, ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారో వారందరినీ లిస్ట్ తీసుకొని వాళ్ళకు డిసిసిలో అవకాశం కల్పించాలని చూస్తుంది. అందులో భాగంగా డిసిసి కార్యవర్గంలో చోటు, అదేవిధంగా మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను కూడా మార్చాలని కూడా కాంగ్రెస్ యోచిస్తుంది. ఎవరైతే మండల్ కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రపోజల్ లిస్ట్ ఉంటుందో ఆ ప్రపోజల్ లిస్ట్, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ ప్రపోజల్ లిస్ట్ పైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్నాయి. ఈ యొక్క పిసిసి కార్యవర్గ సమావేశంలో నామినేటెడ్ పదవుల పైన కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గానికి 2-3 పేర్ల చొప్పున డైరెక్టర్లకు, అదేవిధంగా 1-2 పేర్ల చొప్పున చైర్మన్లకు పేర్లను కూడా రాష్ట్ర పార్టీకి పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, ఎప్పటిలోగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నామో ఈ యొక్క టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. రంగారెడ్డి జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదంతం సంచలనం రేపుతోంది. కోకపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 147లో సర్కారు భూమి కబ్జాకు గురైంది. 2006లో గత ప్రభుత్వం 119 మంది పేదలకు 60 గజాల చొప్పున వీకర్ సెక్షన్ కింద భూమి కేటాయించింది. అయితే మిగిలిన స్థలాలను ప్రజల ప్రయోజనార్థం కోసం వినియోగించుకునేందుకు ఖాళీగా వదిలేసిన స్థలంపైన రెవెన్యూ శాఖలోని అధికారులు, స్థానిక నాయకులు కన్నేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు 60-80 గజాల చొప్పున నిర్మాణాలు చేపట్టి ఇంటి నెంబర్లు కేటాయించి విక్రయాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అధికారులు ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా చేపట్టిన డ్రైవ్లో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అక్రమంగా నిర్మాణం చేసుకున్న స్థలాలకు సంబంధించిన భూమి పత్రాలను పరిశీలిస్తే గతంలో పనిచేసిన కలెక్టర్ హరీష్ పేరుతోటి జారీ చేసినట్లుగా ఉన్నాయి. ఆ పత్రాలను ఫోరెన్సిక్ పంపించి సంతకాలు పరీక్షించగా కలెక్టర్ హరీష్ సంతకం కాదని తేలడంతోనే వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టి ఆక్రమణలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన 4గురిపైన పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కోకపేట 147లో ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది, కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్కు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ GO 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక QR కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి
ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యునిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు ఆ డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే మేము ఎఫ్ఐఆర్ కాపీ కూడా రిసీవ్ చేసుకున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సేరను మోగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపైన అదనపు భారం పడుతుందని యజమానులు చెబుతున్నారు. మరోవైపు పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులతోటి నష్టాలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో అద్దె పెంచడం తప్పనిసరి అని వారు వాదిస్తున్నారు. ఇక ఈ విషయంపైన ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. యాజమాన్యం నెలకు అదనంగా 5,200 రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కూడా ఈ పెంపు చాలా స్వల్పమని యజమానుల సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమతో చర్చించి అద్దెను మరింత పెంచాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లుగా స్పష్టం చేశాయి. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మె సేరను ముగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేయనున్నట్లుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపై అదనపు భారం పడుతున్న యజమానులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చిత్రి, ఏదైతే ఏపీఎస్ ఆర్టీసీలో అయితే కనుక సమ్మె సైరన్ అనేది కూడా మోగనున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బస్సులు ఆర్టీసీలో పెట్టినటువంటి నేపథ్యంలోనే, దానికి సంబంధించి బకాయిలు పేరుకుపోయినటువంటి నేపథ్యంలోనే, అనేక విధాలుగా కూడా నష్టాలు వాటిల్లుతున్నటువంటి నేపథ్యంలోనే, ఇక దీనికి సంబంధించి అద్దె, దానికి సంబంధించినటువంటి ఇంధన ఖర్చు కావచ్చు, అదేవిధంగా అనేక విధాలకు కూడా ఇటు ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే ఆర్టీసీ నుంచి ఈ యొక్క బస్సులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే అద్దె పెంచాలంటూ కూడా కొంతకాలంగా కూడా అభ్యర్థన అనేది కూడా ఆర్టీసీకి ఇస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక అటు నుంచి కూడా ఎటువంటి సమాధానం స్పందన లేకపోవడంతో దీనికి సంబంధించి నెల 12 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో అద్దె బస్సులను ఏవైతే ఉంటాయో ఆ అద్దె బస్సులన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా
ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక స్త్రీ శక్తి పథకం తోటి బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మహిళలు ప్రయాణించడం, దానికి సంబంధించి ఉచిత బస్సులు ప్రవేశపెట్టడంతో ఇటు ఎటువంటి ఇన్కమ్ అనేది లేకపోవడంతో పూర్తిగా అదనపు భారం పడుతున్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి అద్దె బస్సుల యాజమానులు అయితే కనుక అనేక విధాలుగా కూడా నష్టం వాటిల్లుతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇటు పెంచిన ఇప్పటికే నెలకి అదనంగా 5,200 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయిస్తూ నిన్న ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెంచిన అద్దెపై కూడా ఇటు అద్దె బస్సుల యాజమాన్యాలు అయితే కనుక అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 5,200 రూపాయలు కూడా పెంచినటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సహకారం అందదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. జలవాయు కాలుష్యంతో బాధపడుతున్న తమకు కొత్తగా ఫార్మా కంపెనీలు వద్దంటూ కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ పేరుతోటి కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసేందుకు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను పలువురు రాజకీయ ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, రైతులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బారికేడ్లు, పోలీసు బందోబస్తు మధ్య సభ్యులకి చిచ్చుకెళ్లారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ కొత్తగా ఫార్మా కంపెనీలు పెట్టేందుకు వస్తే మాత్రం వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్న బిక్కునూరు గ్రామ ప్రజలతోటి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఫార్మా కంపెనీ వద్దంటూ ఒక కామారెడ్డి జిల్లా బిక్నూరు ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. అయితే ముఖ్యంగా ఫార్మా కంపెనీ విషయంలో కూడా ఎలాంటి ప్రజాప్రాయ సేకరణ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పండి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కామారెడ్డి బిక్నూరు జిల్లా గ్రామ ప్రజలు కూడా పెద్ద వచ్చి ఇక్కడ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇకైతే దీనికి సంబంధించి బిక్నూరు గ్రామ ప్రజలను తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మా ప్రజాప్రాయ సేకరణ జరుగుతుంది. మీరు ఏం చెప్పారు, అసలు ఏంది సార్? వాస్తవానికి అంటే ఇక్కడ గ్రామ సభ అనుమతి అనేది ఖచ్చితంగా అవసరము, అది తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బిక్నూరు మండలాన్ని ఇండస్ట్రియల్ జోన్ గా కానీ ఇండస్ట్రీ కానీ ప్రకటించినట్టు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. ఇదేది లేకుండా గ్రామ సభ అనుమతి లేకుండా వాళ్ళు ఆల్రెడీ వర్క్స్ చాలు చేశారు. వర్క్స్ మొదలుపెట్టి ఇప్పుడు వర్క్స్ మధ్యలో ఉన్నాయి. ప్రజలందరూ పిలుచుకుంటే ఇప్పుడు మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామంటే ఇంతవరకు సబబి. అనుమతి లేకుండా పనులు చాలు చేసి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఇంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇది మా బ్రతుకు యొక్క కోరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీ ఒప్పుకునే ఉద్దేశం లేదు. మేము ఖచ్చితంగా అందరం వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడికి దాదాపు 2,000 మంది వరకు వచ్చారు. 2,000 మంది వివిధ గ్రామాలు, 18 గ్రామాలకు సంబంధించి 2,000 మంది గ్రామ ప్రజలు వచ్చారు. అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కంపెనీ మేము ఒప్పుకోము. ఇదివరకే గతంలో ఎంఎస్ఎన్ కంపెనీ ద్వారా మాకు చాలా నష్టం జరిగింది. దాని మీద ఇంతకు ముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మేము లిఖితపూర్వకంగా గానీ తర్వాత సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని మ్యానిపులేషన్ చేసి మా రిపోర్ట్స్ పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ కంపెనీ వల్ల మాకు చాలా నష్టం జరిగింది. మాకు కాచాపూర్ పెద్ద చెరువు మండలంలో 3వ స్థాయిలో ఉంటది. పెద్దమల్లాడి, జంగంపల్లి, కాచాపూర్, ఈ 3 చెరువులు పెద్ద అయితే మా కాచాపూర్ చెరువుకు దాదాపు కిలోమీటర్ల దూరమే ఎంఎస్ఎన్ కంపెనీ ఉంటది. ఇది దాదాపుగా కిలోమీటర్న్నర దూరం ఉంటది. జలవనరులు గ్రామ నివాస ప్రాంతాలు ఉన్న చోట ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు. ఇది చాలా మటుకు చట్టవిరుద్ధము. అయినా సరే బలవంతంగా ఈ కంపెనీ ఏర్పాటు చేయడం మాత్రం మాకు సబబు కాదు. ఖచ్చితంగా అందరం వ్యతిరేకిస్తున్నాము. ఈ కంపెనీ మూసివేసే వరకు ఎవరం కూడా విశ్రమించబోము. ఖచ్చితంగా పోరాడతాము. ఈ విషయాన్ని ప్రభుత్వం, వ్యవస్థలు గుర్తిస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు ఏం చెప్పారు మీకు? ఇప్పుడు ఎలా అంటే అసలు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఉన్న కంపెనీ తీసేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న ఈ సమయంలో కొత్త కంపెనీ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ కంపెనీ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ ఉంది. ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీ ద్వారా గ్రామంలో బిక్నూరు మండలంలో చాలా గ్రామాలు పొల్యూట్ అయినాయి. చెరువులలో నీళ్లు కలుషితం జరిగింది. కొత్త కంపెనీ పెడుతున్నామని ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మా వంతు వ్యతిరేకతను మేము తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మండలంలోని 18 గ్రామాల ప్రజలము, యువకులము అందరం కలిసి, రైతులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి, మేము కార్యాచరణను రూపొందించుకోవడానికి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడితే మేము ఒప్పుకోవడానికి లేదు. దీనివల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యే అవకాశాలని, భూములు కోల్పోతున్నారు. దాంతో పాటు వాళ్ళ ఇక్కడ కాలుష్యం బారిన పడి అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఇటు రైతులకు ఉపయోగపడే ఇండస్ట్రీలు పెట్టాలి, కానీ ఇలా ఇటు పర్యావరణ నాశనం చేసి ఇటు నీటిని, వ్యవసాయంతో పాటు గాలిని కూడా నాశనం చేసి ఈ కంపెనీలు తమకు వద్దని చెప్పి ప్రధానంగా చెప్పారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మొత్తం అందరం ఈ కంపెనీ వద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నామని చెప్పి, కానీ మా మాట వినకుండా కంపెనీ యథావిధిగా ప్రారంభిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా కామారెడ్డి జిల్లా బిక్నూరు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజాం.